హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. టుడే రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 2 ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే 1.5 kg ఫిష్ తీసుకున్నానండి. నేను ఆ ఫిష్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి 2, అలాగే 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ముందుగా ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీ, అప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి దీనిని. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా కలిపాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆ ఫిష్ని ఇందులో యాడ్ చేసుకున్నాక అసలు మనం గరిటెతో కలపెట్టకూడదు. ఎందుకంటే ఫిష్ ముక్క అనేది ఊరికనే విరిగిపోతుంది కదా, ముళ్ళులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైనా మనం ఇలా ఫిష్ వేసుకున్నాక ఇలా గిన్నెని కుదుపుతూ ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒక క్లాత్ పట్టుకొని గిన్నెను ఇలా కుదుపుతూ ఉండాలి. ఇలా పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. మనకి అప్పుడే ఈవెన్గా అన్ని పీసెస్ వేగుతాయి. 2-3 సార్లు ఇలా కుదిపాక ఒకసారి మూత పెట్టి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత 20 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి నేను. ఈ చింతపండు నుంచి చింతరసాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతరసాన్ని ఇప్పుడు వేగిపోయాయి కదండి ఫిష్ ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులో చింతరసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చింతరసం వేశాక మనకి కర్రీ పులుపుగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 250 ml వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి చింతరసం వేశాక. ఇప్పుడు దీనిని కొంచెం ముక్కకు తగలకుండా ఇలా గరిటెతో ఒక్కసారి ఇలా తిప్పుకోవాలండి. మనము ముక్కల్లో పెట్టి గరిటెను అలా అంటే విరిగిపోతాయండి, అలా అనకూడదు. ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేసి దీనిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారా ఫిష్ అనేది ఇలా అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతి పౌడర్ వేసానండి. ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీకి చిక్కదనం అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. ఇప్పుడైతే 5 మినిట్స్ మరిగిపోయింది కదండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. చూసారా ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.